Dear students, JEE Main 2026 ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. కేవలం 28th రోజు మాత్రమే షిఫ్ట్ మిగిలి ఉంది. మరి ఈ 28th ఎగ్జామ్ పేపర్ ఈజీ ఉండబోతుందా, టఫ్ ఉండబోతుందా, ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. 28th రోజు జరిగే ఎగ్జామ్ పేపర్ కానివ్వండి, ఆల్రెడీ ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్ పేపర్స్ అకార్డింగ్ టు స్టూడెంట్ ఒపీనియన్, చాలామంది యూట్యూబర్స్ ఒపీనియన్, పేపర్ ఈజీ, టఫ్, మోడరేట్, ఇట్లా షిఫ్ట్ని బట్టి, క్వశ్చన్స్ని బట్టి మనం అఫ్కోర్స్ డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి జేఈ మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2012 నుంచి మనం తీసుకున్న 2025 వరకు పేపర్స్లో ప్రస్తుతం మనకున్న సిలబస్ అనుగుణంగా క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి అట్లీస్ట్ 3000 క్వశ్చన్స్, 3000 ప్లస్ క్వశ్చన్సే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క సబ్జెక్ట్లో నియర్లీ 3000 క్వశ్చన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో ఏ స్టూడెంట్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి ఉంటాడో, అంటే ప్రతి సబ్జెక్ట్కి 3000 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటాడో, ఆ స్టూడెంట్కి తప్పకుండా జేఈ మెయిన్స్లో సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సో పేపర్ ఎలా ఉన్నా సరే, మీరు ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ చేశారు అనేది ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు మీరు ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ చేశారు అనేది మీకు తెలుసు. కాబట్టి ఎమ్మటే మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను, ఎన్ని టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను, ఆ నెంబర్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ షిఫ్ట్ మాత్రమే జరిగింది, ఇంకా సెకండ్ షిఫ్ట్ ఉంది. ఆఫ్టర్ దట్ ఎంసెట్, బిట్సాట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది ఇంకా. ఓకేనండి. సో కాబట్టి మీరు క్వశ్చన్ వేసుకోండి. ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు మనము ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని టాపిక్స్ చేసాం, ఎన్ని క్వశ్చన్స్ చేసాం, ఆ నెంబర్ ఇంక్రీజ్ చేయండి. అట్లీస్ట్ 10 to 15 టాపిక్స్, లేదు ఆల్రెడీ 10+ చేసిన వాళ్ళు 18 టాపిక్స్, ఆల్రెడీ 18 కంప్లీట్ చేసిన వాళ్ళు టోటల్ సిలబస్ 25 క్వశ్చన్స్ ప్రిపేర్ కండి సెకండ్ షిఫ్ట్కి. సో అట్లా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎంతగా ప్రాక్టీస్ చేసి ఉంటే మీ రిజల్ట్ మీకు అంత దగ్గర అవుతుంది. ఇది సింపుల్ రూల్. పేపర్ ఎట్లా ఉన్నా సరే మీకు ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే మనకి పర్సంటైల్ సిస్టమ్ ఉంది. పేపర్ ఈజీ ఉన్నా, టఫ్ ఉన్నా, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక థరోగా మ్యాక్సిమం టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 3 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఓరియంటెడ్, అంటే సీట్ గెట్టింగ్ ర్యాంక్ వచ్చే రిజల్ట్ మీకు కంపల్సరీ వచ్చి తీరుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్, సో 28th ఎగ్జామ్ పేపర్ కూడా మీ ప్రిపరేషన్ బట్టి మీ రిజల్ట్ వస్తుంది. ఓకేనా. కాబట్టి అనాలిసిస్ చేసుకోండి. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్లో మాకు ఎక్కడ గ్యాప్ ఉంది అనేది మీరు అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ అందరూ యాన్యువల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రిపరేషన్ తోటే జేఈ మెయిన్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. సెకండ్ ఇయర్ సిలబస్కి చదువుతారు. ఐపీఈ ఎగ్జామ్స్ అని, లేదు సిబిఎస్ఈ 12th ఎగ్జామ్స్ అని. బేస్డ్ ఆన్ దట్ ఈ జేఈ మెయిన్స్ పీవైక్యూలు కూడా కవర్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొక షిఫ్ట్ ఉన్నది, దట్ ఈస్ ద మెయిన్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ బేస్ చేసుకునే మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ చేసి ఉన్నారు, మొన్న ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాశారు అనుకుంటే ఓకే, హ్యాపీ. ఇంకా డెవలప్ చేసుకోండి, అడ్వాన్స్ రేంజ్లో ప్రిపేర్ కండి. లేదు సార్ మేము కొంచెం సరిగా రాయలేదు అనుకున్న వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేసుకోండి, ఎన్ని టాపిక్స్ మేము ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశాం, ఆ క్వశ్చన్ మీరు వేసుకోండి. అక్కడ మీరు ఇంప్రూవ్ కండి, ఆ టాపిక్స్ నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకోండి, చక్కగా ప్రిపేర్ కండి. ఓకే, మీ ప్రిపరేషన్ బట్టే మీ సక్సెస్. కాబట్టి అర్థమైంది కదా. 28th పేపర్ ఎవరు రిజల్ట్ తెచ్చుకుంటారు, ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా పేపర్ ఎట్లానే ఉండనియండి. కోర్స్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, బట్ రిజల్ట్ మాత్రం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మీ సక్సెస్ అనేది మీ చేతిల్లో ఉంది, మీ ప్రిపరేషన్లో ఉంది. ఇంకా టైం ఉంది. స్టూడెంట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. కూల్గా అన్ని టాపిక్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి, హ్యాపీగా రిజల్ట్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.